అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మీకు వెంటనే అందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే ఏపీలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ కంటే కూడా తక్కువ జీతంతో విధులైతే నిర్వహిస్తున్నారు. ఖాళీ పోస్టులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆయా పోస్టులకి ఆయాలకి టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వడానికి వెంటనే నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి. అయితే ప్రస్తుతం అయితే 2013, 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ అయితే హైకోర్టులో ఉంది. 124 పోస్టులు అయితే హోల్డ్లో ఉన్నాయి. మరి 2013 గ్రేడ్ 2 సూపర్వైజర్ అభ్యర్థులు తమ లాయర్ కోర్టుకి ప్రతిసారి ఆబ్సెంట్ కావడం వల్ల ప్రతిసారి ఈ గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు అయితే ఏపీ హైకోర్టులో వాయిదా పడుతుంది. కానీ ఈసారైనా ఖచ్చితంగా 2013 సూపర్వైజర్ కేసు వేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా లాయర్ కోర్టుకు హాజరై ఆ కేసు మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే విధంగా 2013 అభ్యర్థులు కృషి చేయాలని చెప్పేసి మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా 2022 వారు కూడా మరి అంగన్వాడీ యూనియన్ల సహకారం తీసుకోవాలి. తర్వాత తమకు అనుకూలమైనటువంటి అంగన్వాడీ ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ఈసారి ఖచ్చితంగా కోర్టులో లాయర్తో గట్టిగా మాట్లాడి ఆ కేసు వాయిదా పడకుండా ఖచ్చితంగా కోర్టు కేసు క్లియర్ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. ఇంకా ప్రస్తుతానికైతే ఈ 124 మంది అంగన్వాడీ టీచర్లు అయితే ప్రతి రాజకీయ నాయకుడిని నారా లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, సీఎం గారిని, ఐసీడీఎస్ శాఖ మంత్రిని, ఐసీడీఎస్ అధికారులను కూడా కలవడం జరిగింది. అయినా ఇంతవరకు అయితే ఎలాంటి పరిష్కారం అయితే లభించడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇక్కడ చూస్తే పేపర్లో న్యూస్ చూస్తే మాత్రం యువగళంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అంటే ఇక్కడ న్యూస్ కూడా హైలైట్ అవుతుంది. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మరి అంగన్వాడీ 124 గ్రేడ్ 2 సూపర్వైజర్ అభ్యర్థులు కూడా ఈ యువగళంలో తమ యొక్క వినతి పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా ఖచ్చితంగా పరిశీలిస్తారని చెప్పి ఈ 124 మంది అయితే వేచి చూస్తున్నారు. మరి ఇది ఈ 124 మంది నోటిఫికేషన్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యంగా ప్రెస్లో కవర్ అయ్యే విధంగా అంగన్వాడీ యూనియన్లు ఈ 124 మంది ప్రయత్నం చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు అక్టోబర్ 10వ తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశం ఉంది. కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశానికి ముందే మరి ఈ 124 మంది కానీ ఈ 2013 వాళ్ళందరూ కలిసి విజయవాడ ధర్నా చౌక్ వద్ద యూనిఫామ్లో అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా మరి ధర్నా నిర్వహిస్తే ఈ 124 పోస్టుల సూపర్వైజర్ల విషయం భర్తీ విషయం మరి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా తెలిసే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఫ్లాష్ కార్డులు పట్టుకొని 124 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. 2 ఏళ్ళు గడిచిన సూపర్వైజర్ పోస్టు భర్తీ చేయని ప్రభుత్వం అంటూ ఫ్లాష్ కార్డులు కూడా రాసుకొని యూనిఫామ్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ యూనియన్ల సహకారంతో ఈ సూపర్వైజర్ కేసులో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ధర్నా చేస్తే ఖచ్చితంగా ఈ కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దిగొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విద్యా గ్రామ వాలంటీర్లు కూడా ధర్నా చేయడం వల్ల వారిని కూడా విధిలోకి తీసుకొని వారికి 10,000 వేతనం ఇస్తారని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు వారు ధర్నా చేస్తే. కాబట్టి ఈ 124 మంది కూడా వెంటనే యూనిఫామ్ వేసుకొని ఫ్లాష్ కార్డులు పట్టుకొని అంగన్వాడీ యూనియన్ల సహకారంతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయండి. మీ యొక్క కుటుంబాలతో ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది. ఇంకోటి విషయం ఏంటంటే ఖచ్చితంగా మీ 2013 లాయర్లు, 2022 లాయర్లు వారిని గట్టిగా మాట్లాడి కోర్టులో కేసు క్లియర్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. ఏదైనా అక్టోబర్ 10 లోపు అంటే 2 డేస్ టైం ఉంది. ఈ లోపల విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేయాలి. తర్వాత అక్టోబర్ 15 నాడు కేసు వాయిదా ఉంది. కాబట్టి ఆ కేసు వాయిదా పడకుండా లాయర్లకి చెప్పి కేసు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరపున సలహా ఇస్తున్నాం. ముఖ్యంగా న్యూస్ పేపర్లో కూడా మెయిన్ పేపర్లో ఈ 124 పోస్టుల విషయం కవర్ చేస్తే బాగుంటుంది. ఇక 2013 కేసుకి 2022 సూపర్వైజర్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. 2013 కేసు కేవలం అది ప్రభుత్వం మీద వేసిన కేసు కాబట్టి దీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా మరి 2022 వాళ్ళు తమ లాయర్తో మాట్లాడి ఖచ్చితంగా 2013కు 2022 కేసు సంబంధం లేదు, మా నోటిఫికేషన్ వేరు, వాళ్ళ నోటిఫికేషన్ వేరు అని చెప్పే విధంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. మీకు ఎమ్మటే 124 మంది పోస్టింగ్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 2 years లాస్ అయింది కాబట్టి లాయర్లతో మంచిగా మాట్లాడి ఇది క్లియర్ చేయించుకోండి. న్యూస్ పేపర్లో కవర్ చేసుకోండి. విజయవాడ ధర్నా చౌక్ వద్ద కూడా ధర్నాకు కూడా అంగన్వాడీ యూనియన్ల సహకారం తీసుకొని పాల్గొనండి. అప్పుడే మీకు ఖచ్చితంగా పరిష్కారం లభించి న్యాయం జరిగే అవకాశం ఉంది. మీ అందరికీ త్వరలో జాబులు వస్తాయని చెప్పేసి ఖచ్చితంగా అక్టోబర్ 15న కోర్టు కేసు క్లియర్ అవుతుందని చెప్పి కూడా నేను మన ఛానల్ తరపున ఆశిస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.
ఇంకా అందుకోసమే ఈ కేసు క్లియర్ అయితేనే కొత్త నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది మన ఛానల్లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అంగన్వాడీ సూపర్వైజర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. కాబట్టి ఈ 2013, 2022 కేసు క్లియర్ అయితేనే కొత్త నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా క్లియర్ కావాలని అందరం ఆశిద్దాం, అందరం సపోర్ట్ చేద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ వీడియోస్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.